చాలామంది రేసులో ఉన్నారు కల్లకుర్తి నియోజకవర్గంలో. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అయితే ఈసారి బీసీకి టికెట్ ఇవ్వాలి, కానీ టీఆర్ఎస్ పార్టీ బీసీకి టికెట్ ఇవ్వదు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మొత్తాన్ని కూడా బీసీకి కల్లకుర్తి నియోజకవర్గంలో పెద్దపీట వేసింది. దీనిపై ఎప్పుడు ఏమిటి? మా ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నప్పటికీ కూడా సో ఇప్పటికీ అసమ్మతి గళం అనేది ఆగిపోయింది అనుకోవచ్చు. మరి ఇప్పటికే కొంతమంది సమావేశాలు పెట్టారు, నిరాశావాదులు టికెట్ రాలేదని. వాళ్ళందరినీ కూడా మంత్రి కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని పిలిపించి మాట్లాడదని కూడా తెలిసింది. నిజమేనా? ఇప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేసే అవకాశం ఉందా? ఇంకా ఏమైనా అసమ్మతి గళం ఇప్పే అవకాశం ఉందా? నిజానికి మంత్రి కేటీఆర్ గారు ప్రధానంగా అసలు టికెట్ మీకు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ, మీరు కల్లకుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు కావచ్చు, టీడీపీలో కూడా పనిచేశారు సీనియర్ నాయకులు, మళ్ళీ దట్ బీసీ మళ్ళీ. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీకు టికెట్ రావడానికి ప్రధాన కారణం మీరు ఏమనుకుంటున్నారు? టికెట్ రావడంలో ప్రధాన కారణం గతంలో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, విధంగా బీసీ సామాజిక వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గం డామినేట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రెడ్డిస్కే టికెట్ ఇవ్వాలని అన్ని పార్టీల్లో కొంతమంది డిమాండ్లు చేశారు. రెడ్డిస్కే సపోర్ట్ చేస్తారని కొంతమంది రెడ్డిస్ వర్గాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు బీసీ దట్ టీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార పార్టీని పోటీ చేస్తున్నారు. ఓకే, మరి రెడ్డి సామాజిక వర్గం నిజంగా ఈసారి టీఆర్ఎస్ పార్టీకి అక్కడ స్థానికంగా బీసీ వర్గానికి బలపరిస్తేనే టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆ విధంగా మీరు వాళ్ళందరినీ దగ్గర తీసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉందా, లేదా నిజంగా వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఇక్కడ ప్రధానంగా ఒక పార్టీ, రీజనల్ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఒక్క సామాజిక వర్గంతో ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి అక్కడ ఎవరనుకుంటున్నారు? ఎందుకంటే ప్రధానంగా ఎందుకు కొడుతుందంటే లాస్ట్ టైం కూడా బీజేపీ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉంది, అక్కడ టీఆర్ఎస్ పార్టీ థర్డ్ పొజిషన్ ఉంది. సిట్టింగ్ స్థానం కాంగ్రెస్. కాబట్టి ఆ రెండు పార్టీలను కాదని మళ్ళీ ఈసారి టీడీపీ కాంగ్రెస్ అలయన్స్తో వెళ్తున్నాయి. కాబట్టి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ త్రిముఖ పోటీ జరగబోతుంది. మరి త్రిముఖ పోటీల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడానికి మీరు ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు? 2014లో అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడే మొదటిసారిగా పూర్తి స్థాయిలో ఎన్నికలకు వచ్చింది. ఈ ఎన్నికల్లో మీరు ఏ ఎజెండాతో ప్రజల ముందుకెళ్తున్నారు? మీరు ప్రధానంగా కల్లకుర్తి నియోజకవర్గం. మా ఎజెండా ఒకటే, ప్రజలే మా ఎజెండా. నమస్తే, కాకతీయ టీవీ తెలంగాణ ఎలక్షన్స్ వారికి స్వాగతం. ఈరోజు తెలంగాణ ఎలక్షన్స్ వారిలో కల్లకుర్తి ఎలక్షన్స్ వారు ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలోనే కల్లకుర్తి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ముందుగా మనకి టికెట్ వచ్చిన సందర్భంగా మన కాకతీయ టీవీ జయపాల్ యాదవ్ గారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ చెప్తుంది. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్ సార్. మీకు మొత్తానికి అనుకున్నదే జరిగింది, మీకే టికెట్ ఇచ్చారు. మరి మీకు ఏమనిపిస్తుంది? ముఖ్యంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. టికెట్ కేసీఆర్ గారు ఇవ్వడం, మా ప్రజల యొక్క అభిష్టం మేరకు టికెట్ ఇవ్వడం జరిగింది. మా కార్యకర్తలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, మేము కూడా సంతోషంగా ఉన్నాం. కల్వకుర్తి నియోజకవర్గాన్ని పెద్ద మెజారిటీతో గెలిచి కేసీఆర్ గారికి కల్వకుర్తి నుంచి బహుమతిగా ఇవ్వడానికి మా ప్రజలు, మా రైతాంగము, మా మహిళలు, మా కార్యకర్తలు, మా యువకులు అందరూ కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. చాలామంది రేసులో ఉన్నారు కల్లకుర్తి నియోజకవర్గంలో. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు అయితే ఈసారి బీసీకి టికెట్ ఇవ్వాలి, కానీ టీఆర్ఎస్ పార్టీ బీసీకి టికెట్ ఇవ్వదు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మొత్తాన్ని కూడా బీసీకి కల్లకుర్తి నియోజకవర్గంలో పెద్దపీట వేసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మా ఆస్పిరెంట్స్ చాలామంది ఉన్నప్పటికీ కూడా మాకు బాలాసింగ్ గారు గతంలో టీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్నాడు, 9 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఆయన పార్టీని బాగా టీఆర్ఎస్ పార్టీని ముందు తీసుకుపోయాడు, ఉద్యమంలో పనిచేశాడు, టికెట్ ఆశించాడు.
వారితో పాటు గోలి శ్రీనివాసరెడ్డి, వారు కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు, వారు కూడా టికెట్ ఆశించాడు. విజితారెడ్డి గారు, ఆమె కూడా మహిళా కోటలో టికెట్ వస్తుందని చెప్పి ఆమె కూడా ఆశించింది. దాంతోపాటు మాకు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడు, ఆయన కూడా టికెట్ ఆశించాడు. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా పనిచేశాడు, అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నాడు. పార్టీని కూడా పరిశీలన చేయడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. ఆశించినప్పటికీ వారు మరి జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అంచనా వేసుకొని జిల్లాలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలి, సామాజిక వర్గాలు మొత్తం కూడా టీఆర్ఎస్ పార్టీని బలపరచాలి, అన్ని సామాజిక వర్గాలకు టికెట్లు ఇస్తే జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకము, ఓటర్లు, అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు టీఆర్ఎస్ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపిస్తారనే ఒక సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి ఆ ఈక్వేషన్లో నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు టికెట్ ఇచ్చిన తర్వాత కొంత వారు, ఎందుకంటే ఆశపడడం తప్పులేదు, పడ్డప్పటికీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి కేటీఆర్ గారు కూర్చొని పెట్టి మాట్లాడి వారికి కూడా నచ్చజెప్పి మరి అందరూ కూడా సమ్మతించే విధంగా వారు మరి ఒప్పించడం జరిగింది. ఒప్పించిన తర్వాత వారందరూ కూడా ఈరోజు మరి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కానీ, బాలాసింగ్ గారు కానీ, లేకుంటే గోలి శ్రీనివాసరెడ్డి గారు కానీ, విజితారెడ్డి గారు కానీ, వారితో పాటు మా మండల స్థాయిలో ఉన్నటువంటి జడ్పీటీసీలు, ఎంపీపీ అధ్యక్షులు, గతంలో ఉన్నటువంటి సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, ఎంపీటీసీ సభ్యులు, విద్యా కమిటీ చైర్మన్లు, ఇలా పార్టీ శ్రేణులు మొత్తం కూడా గ్రామ స్థాయి నుంచి మొదలుకొని మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ఇలా అనుబంధ సంస్థలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనార్టీ, యువత, రైతు, విద్యార్థి, ఈ విభాగాల మొత్తం కూడా అందరూ కూడా మరి ఒక వేదికపైకి వచ్చేసి మరి కల్వకుర్తిలో టీఆర్ఎస్, రాష్ట్రంలో టీఆర్ఎస్, కల్వకుర్తిలో ఎమ్మెల్యే టీఆర్ఎస్, రాష్ట్రంలో ముఖ్యమంత్రి టీఆర్ఎస్, ఒక నినాదంతో మరి కల్వకుర్తిలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి ఒక పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఒకటి ఉంటే అక్కడ ఎమ్మెల్యే మరి వేరొక పార్టీకి చెందినవాడు ఉంటే మా కాన్స్టిట్యున్సీ, మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఒక సదుద్దేశంతో అందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశానికి కట్టుబడి వారి ఆదేశానుసారంగా ఈరోజు కల్వకుర్తిలో ఒక్క తాటిపైకి వచ్చి, ఒక వేదికపైకి వచ్చి సంఘటితంగా సమన్వయంతో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి రాత్రింబవలు కృషి చేయడం జరుగుతుంది. ఆ విధంగా మా ఎక్కువ మెజార్టీ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మెజార్టీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి మరి మా నియోజకవర్గము సాగునీరు విషయంలో కానీ, త్రాగునీరు విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, రహదారులు కానీ, అదే రవాణా సౌకర్యం కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇలా అన్ని కులాలు, చేతి వృత్తులు కానీ, కుల వృత్తులు కానీ మరి అన్ని వర్గాలు బాగుపడడానికి మరి ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా, ఈరోజు వ్యవసాయక పరంగా, పారిశ్రామిక విధానంలో కూడా మా నియోజకవర్గం ముందుండాలనే ఒక సదుద్దేశంతో బాగుపడాలి రాష్ట్రంలో, ఇది కల్వకుర్తి అని చెప్పి ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరుగుతుంది. నేను మీ కాకతీయ టీవీ ద్వారా మా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. సో ఇప్పటికీ అసమ్మతి గళం అనేది ఆగిపోయింది అనుకోవచ్చు. మరి ఇప్పటికే కొంతమంది సమావేశాలు పెట్టారు, నిరాశావాదులు టికెట్ రాలేదని, వాళ్ళందరినీ కూడా మంత్రి కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానాన్ని పిలిపించి మాట్లాడదని కూడా తెలిసింది. నిజమేనా? ఇప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేసే అవకాశం ఉందా? ఇంకా ఏమైనా అసమ్మతి గళం ఇప్పే అవకాశం ఉందా? నిజానికి మంత్రి కేటీఆర్ గారు పిలిచి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత కొంత ఆశపడ్డప్పటికీ అసమ్మతి ఉన్నప్పుడు కూడా అసమ్మతి పరిష్కారం జరిగింది. వాస్తవంగా అసమ్మతి పరిష్కారం జరిగింది. అయితే ఒకటే ఈరోజు ఇప్పుడు మా నియోజకవర్గము అన్ని రంగాల్లో బాగుపడాలి. మా నియోజకవర్గంలో ఎవరైతే ఈరోజు మరి టీఆర్ఎస్ అభ్యర్థికి ముందుకొచ్చి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను కూడా చైతన్యం చేసి టీఆర్ఎస్ అభ్యర్థికి అత్యధికమైన ఓట్లు వేయించి గెలిపించినటువంటి వారికి కూడా మరి పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ భవిష్యత్తులో తప్పకుండా వారికి గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. టికెట్ ఆశించిన వారు కూడా మీరు ముందుండి గెలిపించుకురావాలి. తప్పకుండా రేపు ఎన్నికల తర్వాత మీకు కూడా ప్రభుత్వంలో
తప్పకుండా మీకు అవకాశం కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వారందరూ కూడా కలిసికట్టుగా నిన్న మొన్న జరిగినటువంటి సమావేశాల్లో కొన్ని సందర్భాల్లో ఒకరిద్దరు రాకపోవచ్చు, కానీ మిగతా వారందరూ వచ్చారు. రానటువంటి వారు కూడా అత్యవసరంగా వేరే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. మేము మళ్ళీ మాట్లాడుతున్నాం, రేపు నుంచి కలిసికట్టుగా మేము ప్రోగ్రామ్స్ చేస్తాం, కలిసికట్టుగా కార్యక్రమాలు చేస్తాం, కలిసికట్టుగా మరి ప్రజల దగ్గరికి వెళ్తాం. తప్పకుండా కలవకుర్తిలో మరి ఎక్కడ కూడా విభేదాలు లేకుండా మేమందరం కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడానికి, రేపు ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయడానికి వారందరూ కూడా మళ్ళొక్కసారి సమీకరించుకొని ముందుకు పోతామని తెలియజేస్తాం. మొత్తానికి అసమ్మతికలం అనేది అయిపోయింది అనుకోవచ్చుగా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక రేట్ మరి ప్రధానంగా అసలు టిక్కెట్ మీకు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ మీరు కల్వకుర్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు కావచ్చు, టీడీపీలో కూడా పనిచేశారు సీనియర్ నాయకులు, మళ్ళీ దట్ బీసీ మళ్ళీ. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీకు టికెట్ రావడానికి ప్రధాన కారణం మీరు ఏమనుకుంటున్నారు? టికెట్ రావడంలో ప్రధాన కారణం గతంలో నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, గతంలో నేను చేసినటువంటి సర్వీస్ కానీ, నాకున్నటువంటి మంచి పేరు కానీ, తర్వాత నేను గతంలో టీడీపీ పార్టీలో పనిచేసినప్పుడు కూడా మహబూబ్నగర్ జిల్లాలో 14 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా పార్టీ ఆదేశానుసారం నేను బీఫామ్ తీసుకొని పోటీ చేయడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం ఇప్పుడు 4 ఏళ్ళు కూడా పార్టీ ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అంతేకాకుండా పార్టీ సభ్యత్వం ఏర్పాటు చేసినప్పుడు మేము రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేయనటువంటి సభ్యత్వం 1,10,000 మందిని సభ్యులుగా చేర్పించడం జరిగింది. ముఖ్యమంత్రి ఏ ఆదేశం ఇస్తే ఆ ఆదేశానికి కట్టుబడి ఉండడం జరిగింది. నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ అడిగినప్పుడు ముఖ్యమంత్రి గారు కసిరెడ్డి నారాయణ గారికి ఇస్తా ఉన్నాం, మీరు దగ్గరుండి గెలిపించుకోవాలని చెప్పి ఆదేశించినప్పుడు నేను కట్టుబడి పనిచేసి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి ఓట్లు వేయించి గెలిపించడం జరిగింది. మొన్న రాజ్యసభ ఎన్నికలు వచ్చినప్పుడు రాజ్యసభ అభ్యర్థిగా ఆల్మోస్ట్ నా పేరు ఫైనల్ అని చెప్పి ఆల్మోస్ట్ అయినప్పటికీ కూడా లాస్ట్ మినిట్లో మరి ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో మరి రాజ్యసభ మా బడుగు లింగయ్య యాదవ్కు ఇవ్వడం జరిగింది. అయినప్పుడు ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి చెప్పాడు, సరే నీ భవిష్యత్తు కొరకు నేను ఆలోచించిన, మరి రాజ్యసభ కొన్ని కారణాల చేత కొన్ని ఈక్వేషన్స్ వల్ల నీకు ఇవ్వలేకపోయినా తప్పకుండా నీకు అవకాశం కల్పిస్తా అని చెప్తే దాన్ని కూడా కట్టుబడి పనిచేయడం జరిగింది. పార్టీకి విధేయుడుగా పార్టీ కన్నతల్లిలాగా చూసుకొని పార్టీ ఆదేశానుసారము పార్టీ అధ్యక్షుడు చెప్పిన విధంగా పార్టీ హైకమాండ్ చెప్పిన విధంగా ఒక సైనికుడు మాదిరిగా పనిచేసే వారికి తప్పకుండా పార్టీలో కొంత ఆలస్యం జరిగినప్పుడు కూడా తప్పకుండా అవకాశం వస్తుంది. దానికి నేను ఉదాహరణ, గతంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు నేను సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2004 సంవత్సరంలో బీజేపీకి మా సీట్ కేటాయించారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారంగా మరి ఆ రోజు బీజేపీకి పనిచేసి ఆచార్య గారిని బలపరచడం జరిగింది. ఆ విధంగా ఒకసారి ఎంపీ అవకాశం వచ్చింది. ఎంపీ అవకాశం వచ్చినప్పుడు కూడా అప్పుడు కొంతమంది నాకు ఎంపీకి అడ్డుపడడం జరిగింది. బాబు గారు చెప్పారు ఆ రోజు, నీకైనా స్టేట్ లెవెల్ కార్పొరేషన్ ఇస్తా నువ్వు అని చెప్పడం జరిగింది. 2007లో అప్పుడు నాకు స్టేట్ లెవెల్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అక్కడ ఎంపీని గెలిపించడం జరిగింది. నేను జిల్లా అధ్యక్షుడు ఉండి అనేక మందిని పార్టీలోకి తీసుకొచ్చినాం, పార్టీ నిర్ణయానికి కట్టుబడ్డాం. ఆ విధంగా అనేక మంది శాసనసభ్యులు చేసినాం, పార్లమెంటు సభ్యులు చేసినాం. మా నియోజకవర్గం నుంచి నేను 2 సార్లు ఎమ్మెల్యే గెలుపొందిన, ఒకసారి బీజేపీకి అలయన్స్లో పోతే చేసినాం, మొన్న టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈసారి మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మరి నాకున్నటువంటి డిసిప్లిన్, నా సిస్టాన్ని, నా సిద్ధాంతాన్ని మరి ఆయన అవగాహన చేసుకొని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ టికెట్ ఇచ్చిన తర్వాత నేను అందరినీ కూడా కలుపుకొని పోతాను. ఈరోజు మా నియోజకవర్గ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మా నియోజకవర్గ స్థాయి నాయకులకు కూడా, మా ప్రజలకు, ఓటర్లకు నేనందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఈరోజు భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి వినూత్నమైనటువంటి ఇలా స్కీమ్స్ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల చేరువకు, ప్రజల ముంగిట్లోకి వెళ్ళినాయి. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏదో స్కీమ్ వల్ల లబ్ధి పొందడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం పట్ల ఈరోజు ప్రజలకు విపరీతమైనటువంటి అభిమానం, సానుభూతి ఉంది. ఈ ఎన్నికల్లో ప్రజలు సుమారు ఒక 70-80% ప్రభుత్వ పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఉన్నారు.
మరి వాళ్ళందరూ ఉన్నప్పుడు మనమందరం కూడా బయటికి వెళ్ళి ఆ ప్రజలను సమీకరించుకొని ఆ ప్రజలను చైతన్యం చేసి ఆ ప్రజల చేత మనం ప్రతి బూత్లో కూడా మెజారిటీ సాధించి ఆ విధంగా చేస్తే మనకి ఇంకా ఎక్కువ రెస్పెక్ట్, ఎక్కువ గౌరవం వస్తుంది. అందుగురించి మనం గెలవడం ఖాయము, మెజారిటీ రావడం ఖాయము, రేపు ప్రభుత్వం రావడం ఖాయము, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం, ఈ స్కీమ్స్ అన్నీ కంటిన్యూ కావడం ఖాయం. నేను గెలిచిన తర్వాత మా నాయకులకందరికీ, మా కార్యకర్తలందరికీ, మా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికల తర్వాత ఒక శాసనసభ్యుడిగా నాకెంతైతే హోదా వస్తుందో, ఒక ప్రభుత్వంలో నాకెంతైతే ప్రోటోకాల్ వస్తుందో, ఆ హోదాను, ఆ ప్రోటోకాల్ను నన్ను గెలిపించినటువంటి మా నాయకులకు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, మా ప్రజలకు నేను అంకితం చేస్తాను. నాతో సమానంగా ఎమ్మెల్యేగా గుర్తిస్తా, ప్రతి ఒక్కరిని కూడా ఆ స్థాయిలో గౌరవిస్తా. కాబట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా వచ్చేసి ఈ ఎన్నికల్లో నాకు మద్దతు ఇచ్చి సపోర్ట్ చేసి ఎన్నికలో ఒక 2 నెలలు ప్రచారం చేసి మీరు గెలిపిస్తే నేను తప్పకుండా ఈ 5 సంవత్సరాలు కాదు, నా జీవితాంతము కట్టుబడి మీకు పనిచేస్తా, రుణపడి ఉంటా, మీ రుణాన్ని తీర్చుకుంటానని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా, కాకతీయ టీవీ ద్వారా నేను మా వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా ఇప్పుడు కల్లకుర్తి అంటేనే ఒక 2 సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. ప్రధానంగా బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గాన్ని రెడ్డి సామాజిక వర్గం డామినేట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రెడ్డిస్కే టికెట్ ఇవ్వాలని అన్ని పార్టీల్లో కొంతమంది డిమాండ్లు చేశారు. రెడ్డిస్కే సపోర్ట్ చేస్తారని కొంతమంది రెడ్డిస్ వర్గాలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు బీసీ దట్టు టీఆర్ఎస్ పార్టీ నుంచి అధికార పార్టీని పోటీ చేస్తున్నారు. ఓకే, మరి రెడ్డి సామాజిక వర్గం నిజంగా ఈసారి టీఆర్ఎస్ పార్టీకి అక్కడ స్థానికంగా బీసీ వర్గానికి బలపరిస్తేనే టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఆ విధంగా మీరు వాళ్ళందరినీ దగ్గర తీసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉందా లేదా? నిజంగా వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది ఇక్కడ ప్రజంగా? ఒకవేళ సపోర్ట్ తక్కువగా ఉంటే వాళ్ళని మీరు ఏం కోరుతున్నారు? ఒక పార్టీ, రీజనల్ పార్టీ కానీ నేషనల్ పార్టీ కానీ ఒక్క సామాజిక వర్గంతో ఏర్పడదు. ఒక గ్రామము ఒక్క సామాజిక వర్గంతో గ్రామం నిర్మాణం చేయబడదు. ఒక మండలం కానీ, ఒక నియోజకవర్గం కానీ, ఒక జిల్లా కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ, భారతదేశం అనేది సర్వమతాలకు నిలయం. అదే తెలంగాణలో కూడా అన్ని మతాలకు సంబంధించిన వారు, అన్ని వర్గాలకు సంబంధించిన వారు, అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారు ఈ తెలంగాణలో కూడా ఉన్నారు. కాబట్టి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే అన్ని సామాజిక వర్గాలు ఉంటాయి. ఈ పార్టీ కూడా అన్ని సామాజిక వర్గాలతో కూడినటువంటి పార్టీ, అన్ని సామాజిక వర్గాలతో కూడినటువంటి పార్టీ. ఎన్నికలు కూడా ఏ ఒక్క సామాజిక వర్గంతో ఎన్నికల్లో పోతే అభ్యర్థులు గెలవరు. వాస్తవంగా అన్ని సామాజిక వర్గాల, అన్ని కులాల, అన్ని మతాల ఓట్లు ప్రతి పార్టీకి కావాలి, ప్రతి అభ్యర్థికి కావాలి. నేను చిన్నప్పటి నుంచి ఒక గ్రామ సర్పంచ్గా నేను ఎన్నికైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అన్ని సామాజిక వర్గాలను ఆదరించిన, గౌరవించిన, అన్ని గ్రామాలకు పనిచేసిన, అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన, సంక్షేమ కార్యక్రమాలు చేసిన, ఏ ఒక వర్గాన్నో, ఒక మతాన్నో, ఒక సామాజిక వర్గానికి ఎప్పుడు కూడా పక్కన పెట్టలేదు. మా నియోజకవర్గంలో కూడా ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కూడా నన్ను గౌరవించేవారు ఉన్నారు. ఇవాళ రెడ్డి సామాజిక వర్గం కానీ, వైశ్యులు కానీ, బ్రాహ్మణులు కానీ, లింగాయతులు కానీ, లేకుంటే కాపులు కానీ, కమ్మలు కానీ, లేకుంటే బలహీన వర్గాల వారు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మహిళలు కానీ, అన్ని సామాజిక వర్గాలు నేనంటే గౌరవిస్తారు. నేను ఇప్పుడు వారు అనుకుంటున్న బయట ప్రచారం జరుగుతున్నటువంటి ఆ ప్రచారము అక్కడ లేదు. వాస్తవంగా అక్కడ లేదు. నేను అన్ని సామాజిక వర్గాలను నాతో సమానంగా తీసుకుపోతా, నాతో సమానంగా గౌరవిస్తా. అన్ని సామాజిక వర్గాలు నాతో కలిసి వస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే 100% ఏ పార్టీ కూడా ఓట్లు పడాయి. ఇలా టీఆర్ఎస్ ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా, ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినా, ఎన్ని స్కీములు పెట్టినా 100% టీఆర్ఎస్ పడాయి. ఈరోజు సర్వేల ప్రకారంగా ఒకసారి చూస్తే మరి కేసీఆర్ గారికి నిన్న వస్తున్నటువంటి సర్వే ప్రకారంగా చాలా పెద్ద ఎత్తున ఇలా 50-60%, 62% కూడా కేసీఆర్కి ఉంది. కాంగ్రెస్కు 16 నుంచి 18% ఉంది. బీజేపీకి 12 నుంచి 13% ఉంది. మిగతా పార్టీలకు 4%, 5% ఉంది. ఆ విధంగా ఇన్ని సామాజిక వర్గాలు బలపరుస్తున్నాయి కాబట్టి, ఇన్ని స్కీమ్స్ వచ్చే లబ్ధి పొందారు కాబట్టి
అన్ని సామాజిక వర్గాలు ఎవరికి అభ్యర్థి టికెట్ ఇచ్చారు, ఏ కులానికి ఇచ్చారు, ఏ మతానికి ఇచ్చారు, ఏ సామాజిక వర్గానికి ఇచ్చారని పక్కన పెట్టేస్తే ఇవాళ అన్ని సామాజిక వర్గాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఇవాళ స్కీమ్స్ కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాటికి ఆకర్షితులయ్యారు. వారు తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తామని ముందుకొస్తున్నారు. ఇలా కులమత భేదాలు ఇలా టీఆర్ఎస్ పార్టీకి లేవు. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఒకవేళ అలాంటి ఆలోచన చేసేటువంటి ఇంకెవరైనా ఉంటే, ఏ సామాజిక వర్గంలో ఉంటే మీ అపోహలు తొలగించుకొని ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, గతంలో నేను మా నియోజకవర్గంలో చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఇప్పుడు నాకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు కానీ ఆ దృష్టిలో పెట్టుకొని మీరు మాతో కలిసి రావాల్సిందిగా మీ ద్వారా నేను వారిని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రధానంగా మరి ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి అక్కడ ఎవరు అనుకుంటున్నారు? ఎందుకంటే ప్రధానంగా ఎందుకు అడుగుతున్నానంటే లాస్ట్ టైం కూడా బీజేపీ పార్టీ సెకండ్ పొజిషన్లో ఉంది, అక్కడ టీఆర్ఎస్ పార్టీ థర్డ్ పొజిషన్లో ఉంది. సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ది. కాబట్టి ఆ రెండు పార్టీలను కాదని మళ్ళీ ఈసారి టీడీపీ కాంగ్రెస్ అలయన్స్తో వెళ్తున్నాయి. కాబట్టి బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ త్రిముఖ పోటీ జరగబోతుంది. మరి త్రిముఖ పోటీల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందడానికి మీరు ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తున్నారు? 2014లో అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కూడా అప్పుడే మొదటిసారిగా పూర్తి స్థాయిలో ఎన్నికలకు వచ్చింది, తెలంగాణ వచ్చేసింది. అక్కడ దక్షిణ తెలంగాణలో కొంత టీఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అందులో భాగంగా నేను గత 30 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీలో ఉన్న, టీడీపీని చాలా పటిష్టంగా తయారు చేసిన వాస్తవంగా. ఎన్నికల ముందే నేను బీఫామ్ తీసుకొని ఆ పోటీలు నిలబడ్డా. అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి నా సహచరులు 50% రాలేదు వాస్తవంగా చెప్పాలంటే. అందులో భాగంగా టీఆర్ఎస్లో ఉన్నటువంటి గతంలో ఉద్యమ నాయకులు కానీ మిగతా వారు కానీ అప్పటికప్పుడు వచ్చిన నేను బీఫామ్ తీసుకున్నా కాబట్టి, టికెట్ తీసుకున్నా కాబట్టి వాళ్ళు కూడా 50% రాలేదు. మిగతా వారు వచ్చి పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారు. అదొక ఎత్తు. తర్వాత మాకు ఎవరు పోటీ అనే విషయంలో 70 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో ఇలా 4 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన పక్కకు పెడితే 66 సంవత్సరాలు కాంగ్రెస్ టీడీపీ పరిపాలించింది. ఈ 66 సంవత్సరాలు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలించింది. 50 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మరి ఈరోజు తెలంగాణ పరిస్థితి ఏముంది? కనీసం కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తుంటే 30 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ కాలేదు. అన్నీ ప్రారంభించారు, వదిలేశారు. తర్వాత సంక్షేమ రంగంలో తెలంగాణ అంత అనుకున్నంత అభివృద్ధి చెందలేదు. ఈ విధంగా కరెంటు విషయంలో పూర్తిగా నష్టపోయినాం, రైతుల విషయం నష్టపోయినాం, పారిశ్రామిక విధానం నష్టపోయినాం, నిధులు, విధులు, నీరు అనే విధానంలో కూడా నష్టపోయినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో వచ్చి ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు కోల్పోయింది. అందులో భాగం మా కల్వకుర్తి కూడా. మా కల్వకుర్తిలో గత 4 సంవత్సరాల నుంచి ఏదో గాలికి తిరిగిన తప్ప సమగ్రమైనటువంటి, నిర్దిష్టమైనటువంటి, మరి బహుళార్థ సాధకమైనటువంటి, ప్రజలకు భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి ప్రాజెక్టులు ఏది కూడా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు తీసుకురాలేదు వాస్తవంగా. ఏదో మీద తిరగడము, అక్కడ పోవడం, మందలించడం, రావడం తప్పిస్తే, ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు తప్పిస్తే ఆయన ప్రభుత్వం దగ్గర కూర్చొని వచ్చి మరి మా స్కీమ్ కావాలి, శాశ్వతమైన స్కీమ్ కావాలి, మాకు ఈ పథకం కావాలని చెప్పి ఆయన పోరాటం చేసి సాధించింది ఏది లేదు. అది కాంగ్రెస్. ఇలా బీజేపీ పార్టీ అప్పుడున్నటువంటి పరిస్థితిలో మరి 2వ స్థానంలో వచ్చింది వాస్తవంగా. ఎందుకు వచ్చిందంటే అప్పుడు అసమ్మతి, మా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వారు టీడీపీ బీజేపీ పొత్తు కాబట్టి అందరు బలపరిచారు. అయితే అక్కడ నేను టీఆర్ఎస్ పార్టీలోకి పోయినా కాబట్టి కొంతమంది ఓట్లు బీజేపీకి వేయడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ప్రజలకు చాలా కొన్ని నిర్ణయాలు ప్రజలకు చాలా ఈరోజు నష్టం జరిగింది. ప్రజలకే కాదు, అన్ని వర్గాలకు ఈరోజు నష్టం జరిగింది. డిమానిటైజేషన్, నోట్ల రద్దు, అది భారతదేశంలో ప్రతి పౌరునిపైన ఎఫెక్ట్ అయింది. అందులో మా భాగంలో, మా కల్వకుర్తిలో కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు.
నోట్ల రద్దు వల్ల పూర్తిగా నష్టపోయినామని. దాంతోపాటు జిఎస్టీ వల్ల ఈరోజు 28% ట్యాక్స్లు పడుతున్నాయి. 12% మొదలుకొని 28%. నువ్వు ఏ వస్తువు కొన్నా మరి ఆ విధంగా ట్యాక్స్లు పడుతున్నాయి. నువ్వు హోటల్కి పోయి అక్కడ లంచ్ చేసినా డిన్నర్ చేసినా ఒక ఇడ్లీ తిన్నా కానీ టీ తాగినా కానీ జిఎస్టీ పడుతుంది. ఆ విధంగా జిఎస్టీ మోయరాని భారం అయిపోయింది. దాంతోపాటు ప్రతిరోజు ఈ పెట్రోల్ డీజిల్ పెరుగుతుంది. ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల 2 వీలర్ మొదలుకొని 4 వీలర్ మొదలుకొని బస్సు మొదలుకొని ట్రైన్ మొదలుకొని ట్రాన్స్పోర్ట్ గూడ్స్ వెహికల్స్ మొదలుకొని ఈరోజు అన్నిటి మీద ఈరోజు ఫేర్స్ పెరిగినాయి. ఇలా నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటినాయి ఈ ట్యాక్స్ల వల్ల. ఇలా కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి. పప్పు కానీ, ఉప్పు కానీ, బియ్యం కానీ, చింతపండు కానీ, మంచినూనె కానీ, అల్లం కానీ, బెల్లం కానీ, చింతపండు, ఇవన్నీ అనేక రకాల వస్తువులు కూడా పెరిగినాయి ఈ విధంగా పెట్రోల్ హైక్ వల్ల. కాబట్టి ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఏమిచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా నోట్ల రద్దు కానీ, జిఎస్టీ కానీ, పెట్రోల్ డీజిల్ హైక్ కానీ, రోడ్డు రవాణా ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, ఇవాళ మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఈ నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఈ విధంగా పెరగడానికి కారణం బీజేపీ ప్రభుత్వం. అందుకొరకే ఈసారి బీజేపీకి ఓట్లు వేసేటువంటి పరిస్థితి ప్రజల్లో కానీ, వ్యాపారస్తుల్లో కానీ, ఇండస్ట్రియలిస్టులో కానీ, అదేవిధంగా వ్యవసాయదారుల్లో కానీ, మా సాధారణ పౌరులు కూడా ఈరోజు బీజేపీని మరి ఓటు వేయడానికి సిద్ధంగా లేరు. గతంలో నమ్మిండ్రు, మోడీ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది, మాకేదో మేలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నమ్మిరు. కానీ దీనివల్ల కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము ఈరోజు ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది. అందువల్ల ఆ ఎఫెక్ట్ మా కలవకుర్తిలో ఉంది. కాబట్టి ఇలా బీజేపీ కూడా ముందనుకున్నట్టు ఓట్లు లేవు. 50% వచ్చేది కూడా నమ్మకం లేదు. కానీ బీసీ చెందిన వ్యక్తి అక్కడ బలంగా ఉన్నాడు, ప్రజల్లో ఉంటున్నాడు. ఈసారి ఖచ్చితంగా ఆ వ్యక్తి కూడా మీకు తెలుసు, ఆచార్య గారే గెలుస్తాడు, బీజేపీ గెలుస్తుంది. బీజేపీ పార్టీ మీద సానుభూతి లేకున్నా అక్కడ లోకల్గా ఆచార్య మీద సానుభూతి ఉంది, ఆచార్య గెలుస్తాడని బీజేపీ పార్టీ వాళ్ళు ఉంటున్నారు. దీనికి మీ సమాధానం అంటే ఆ ప్రభావం అంతా ఎలా ఉంది అసలు? ఆ క్యాండిడేట్ ప్రభావం కానివ్వండి, ఆ బీజేపీ పార్టీ ప్రభావం కానీ కల్వకుర్తిలో ఏ విధంగా ఉంది? ఆచారి బీసీ, నో డౌట్ ఆయన బీసీ కులంలో పుట్టినటువంటి వ్యక్తి. కానీ నేను కూడా ఒక బలమైన సామాజిక వర్గంలో పుట్టినటువంటి బీసీ వ్యక్తిని. దాంతోపాటు నేను టీడీపీలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చేసిన. నేను అప్పుడు ఆదరణ పథకం తీసుకొచ్చిన చంద్రబాబు నాయకత్వంలో. ఆదరణ పథకానికి మొత్తం కూడా కుల వృత్తులకు, చేతి వృత్తులకు ఒక 500 కోట్ల రూపాయలు నా ద్వారా పంపిణీ జరిగింది. తర్వాత నేను ఎమ్మెల్యేగా గెలుపొందిన, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన, 2 సార్లు జిల్లా పరిషత్కి ఎంపికైన. అది కూడా నాకు కూడా బీసీల బలం, బీసీల సపోర్ట్, బీసీల మద్దతు చాలా పెద్ద ఎత్తున ఉంది. మరి నేను తక్కువ అంటే వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, మా బీసీ క్యాండిడేట్, మా ఆచారి మా బీసీ క్యాండిడేట్ గెలిపించుకుంటున్నారు. కానీ మీరు కూడా బీసీ క్యాండిడేట్ కాబట్టి మనం అడుగుతున్నాం. అయితే దాంట్లో రెండవది ఏంటంటే, ఆచారి బీసీ అయినప్పటికీ కూడా కల్వకుర్తిలో ఆయన బీజేపీ అభ్యర్థి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. మా కల్వకుర్తి ప్రజానికానికి ఇప్పుడు ఒక పూర్తి నమ్మకం జరిగింది. గతంలో మనము ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే కల్వకుర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచాడు, దానివల్ల అభివృద్ధి కుంటుపడ్డది. ఈసారి మాత్రం కల్వకుర్తిలో మనము టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి. మన కల్వకుర్తిలో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి అన్ని పనులు సాధించుకోవాలి. పాలమూరు రంగారెడ్డి పథకం రావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో రావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి. కల్వకుర్తికి పరిశ్రమలు రావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి. కల్వకుర్తికి వ్యవసాయ రంగం బాగుపడాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి గెలవాలి. కల్వకుర్తి అన్ని రంగాల్లో బాగుపడాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి కావాలి. కల్వకుర్తిలో టీఆర్ఎస్, రాష్ట్రంలో టీఆర్ఎస్, ఈ విధంగా ఎమ్మెల్యే టీఆర్ఎస్, ఇక్కడ ముఖ్యమంత్రి టీఆర్ఎస్. ఆ నినాదంతో ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం దాంట్లో మరి బీసీల ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఈరోజు ప్రజలంతా కూడా
వేరే అభ్యర్థి వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. దానివల్ల మా గెలుపు ఖాయం వాస్తవంగా చెప్పాలంటే. ఓకే సార్, మరి ఈ ఎన్నికల్లో మీరు ఏ ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తున్నారు? మీరు ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గంలో మా ఎజెండా ఒకటే, ప్రజలే మా ఎజెండా, ప్రజల సంక్షేమం మా ఎజెండా, ప్రజల అభివృద్ధి మా ఎజెండా. వ్యవసాయ రంగం బాగుపడాలి, మాకు సాగునీరు రావాలి, కృష్ణా కాలువలు మాకు మొత్తం కూడా ఇలా సాగునీటికి రావాలి, పాలమూరు రంగారెడ్డి రావాలి, మా కల్వకుర్తిలో ఉన్నటువంటి 6 మండలాల్లో 2,65,000 ఎకరాలకు సాగునీరు రావాలి. అదొక ఎజెండా. మిగతా ఎజెండా ఏంది? మాకు 24 గంటల కరెంటు రావాలి. మిషన్ భగీరథ కార్యక్రమం ప్రతి గ్రామానికి మరి సురక్షితమైనటువంటి మంచినీరు రావాలి. మిషన్ కాకతీయ మొత్తం చెరువులు నింపుకోవాలి. మా ప్రాంతం మొత్తం కూడా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్న 82% ఉన్నారు కాబట్టి అంతా సన్న చిరకారు రైతాంగం కాబట్టి అక్కడనే ఉండి వాళ్ళ కుటుంబాల పోషించుకోవాలి, వారికి సాగునీరు అందివ్వాలి, అదేవిధంగా పిల్లలు చదివించుకోవాలి, వాళ్ళు విద్యావంతులు కావాలి, అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు రావాలి. ఆ విధంగా మా కల్వకుర్తి కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఆ ఎజెండాతో మేము ముందుకు పోతున్నాం. తప్పకుండా మరి ఎక్కువ ఉన్నటువంటి ఎస్టీ జనాభా కూడా మా దగ్గర ఎక్కడుంది? 212 తాండాలు ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే 35,000 ఓట్లు ఉన్నాయి. ఎస్సీ జనాభా కూడా 18% ఉంది. బీసీ జనాభా 82% ఉంది ఇందులో భాగంగా. కాబట్టి వీరి యొక్క సమగ్ర అభివృద్ధి మా ఎజెండా. అందరితో ఉన్నత కులాలతో సమానంగా వీరిని సమానత్వం ముందుకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడం మా ఎజెండా. విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయక రంగం, పారిశ్రామిక రంగం, రోడ్లు రవాణా రంగం, ఆ విధంగా అన్ని రంగాల ముందు తీసుకుపోయి మరి మా కల్వకుర్తిని కూడా తిరుగులేని శక్తిగా తయారు చేయడమే మా ఎజెండా. మరి ఇప్పుడు మీకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది, మీరు ఎమ్మెల్యేగా గెలుపొందాలంటే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల ఓట్లు కావాలి. మరి మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే కల్వకుర్తి నియోజకవర్గానికి ప్రజలకు మీరు ఏ హామీ ఇస్తారు? మరి ప్రజలకు అదేవిధంగా మన కాకతీయ టీవీ ద్వారా మీరు కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాకతీయ టీవీ ద్వారా మా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఈ 4 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు మొత్తం కూడా మన కల్వకుర్తి నియోజకవర్గానికి కూడా మరి అన్నీ కూడా అందించడం జరిగింది. ఇలా కుల వృత్తులకు, చేతి వృత్తులకు, దాంతోపాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అందించడం జరిగింది. కల్వకుర్తికి ఉన్నటువంటి గొప్ప అవకాశం ఏంటంటే ఇవాళ సాగునీటి రంగాన్ని అభివృద్ధి పరచాలి. సాగునీటి రంగాన్ని అభివృద్ధి పరచాలంటే ఇలా కల్వకుర్తికి వచ్చేటువంటి ప్యాకేజ్ నెంబర్ 29 గుడిపల్లి గట్టు నుంచి జంగారెడ్డిపల్లి వరకు 165 కిలోమీటర్ల కాలువ పూర్తి చేయడం జరిగింది. దానికి సుమారు ఒక 600 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఆ కాలువ ద్వారా మాకు దగ్గర ఒక 17 గ్రామ పంచాయతీలకు 30 మిడ్జీలు వచ్చే కల్వకుర్తి వచ్చే ఒక 30 గ్రామ పంచాయతీలకు సాగునీరు రావడం జరిగింది. ప్రస్తుతము జంగారెడ్డిపల్లి నుంచి కొంత భాగం వెల్దండ, కొంత భాగం అమనగల్లు, కొంత భాగము మాడుగుల 60 కిలోమీటర్ల కాలువకు D82 కెనాల్ అది. దానికి ముఖ్యమంత్రి గారు కోరితే 180 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన మరి పూర్తి చేయించడం జరుగుతుంది. ఈ దసరాకు ఆ D82 ద్వారా నాగిళ్ళ వరకు, మాడుగుల మండలం ఉన్నటువంటి నాగిళ్ళ వరకు అదనంగా 32,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే విధంగా దాన్ని పూర్తి చేయించి ఆ ప్రాంత ప్రజలకు సాగునీరు అందిస్తామని హామీ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఏదైతే ఎత్తిపోతల పథకం ఉందో ముఖ్యమంత్రి గారు దానికి 32,500 కోట్ల రూపాయల పరిపాలన ఆమోదం ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా మరి చాలా వేగంగా జరగడం జరుగుతుంది. ఇప్పటికే వాటర్ వచ్చేది, కానీ కాంగ్రెస్ నాయకులు అక్కడ మరి పర్యావరణ కోర్టులో కేసు వేయడం జరిగింది. దానివల్ల ఒక సంవత్సరాల కాలం ఆ కోర్టు వల్ల స్టే వల్ల పెండింగ్ జరిగింది. ఆ కోర్టు స్టే ఎత్తివేయడం జరిగింది. మా కల్వకుర్తి కూడా ఇలా ఒట్టెం రిజర్వాయర్ నుంచి మరి హై లెవెల్ కాలువ మా కల్వకుర్తి కూడా వస్తుంది. ఆ కాలువ ద్వారా మా కల్వకుర్తి ప్రజానీకానికి మిగిలిపోయినటువంటి కడతాల్ మండలము, తలకొండపల్లి మండలము, ఆమనగల్ మండలము, వెల్దండ మండలము, మాడుగుల మండలం, కల్వకుర్తి మండలం ఇంకా అదనంగా 1,65,000 ఎకరాలకు సాగునీరు వస్తుంది. ఆ సాగునీరు, త్రాగునీరు, కరెంటు పుష్కలంగా ఇస్తే మా ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. 80% ఉన్నటువంటి రైతాంగం బాగుపడుతుంది.
ఈ 80% ఉన్నటువంటి రైతాంగ కుటుంబంలో విద్యావంతులు, మేధావులు, ఈరోజు ఉద్యోగస్తులు, విద్యార్థులు చాలామంది అనేక రంగాల్లో స్థిరపడ్డారు. ఇవాళ కొంతమంది కాంట్రాక్టర్స్ అయినరు, కొంతమంది వ్యాపారం చేసుకుంటున్నారు, కొంతమంది ఇండస్ట్రియలిస్టులు అయినరు. ఈ విధంగా మరి స్వయం ఉపాధి కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఈ రంగాన్ని బాగుపరిస్తే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వస్తాయి. ఈ వ్యవసాయం బాగుపడమే కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో మరి చదువుకున్నటువంటి వారు అనేక పరిశ్రమలు స్థాపించకుండా ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి మేము అన్ని రంగాలు బాగు చేయడానికి మా ప్రజలకు హామీస్తున్నాం, తప్పకుండా చేస్తాం. వచ్చే 5 సంవత్సరాల కాలంలో మా కల్వకుర్తిని సస్యశ్యామలం చేసి కల్వకుర్తిని ఏ నియోజకవర్గానికి తక్కువ కాకుండా మరి తల ఎత్తుకొని తిరిగే మాదిరిగా, గౌరవంగా జీవించే మాదిరిగా అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తామని మా ప్రజలకు హామీస్తా ఉన్నాం. ఓకే సార్, మరి చివరిగా చెప్పండి, మీరు ఇప్పటికే ప్రచారానికి వెళ్తున్నారని తెలిసింది. అంటే కొన్ని గ్రామాలకు వెళ్ళి అన్ని గ్రామాలని ఒకే వేదిక తీసుకొచ్చి ఏకగ్రీవంగా టీఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసే విధంగా వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళే పార్టీకి ఫండ్ ఇస్తున్నారు అని తెలుస్తుంది. అంటే అసలు మీ ప్రచారం మొదలైంది అనుకోవచ్చు. మీ ప్రచారం ఎలా జరగబోతుంది ముందుగా? మా కార్యకర్తలు, ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది. మేము మొట్టమొదటిసారిగా మొన్న 19వ తేదీ నాడు కల్వకుర్తి మండలంలో ఉన్నటువంటి మార్చాల గ్రామంలో ఈ ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఆ మార్చాల గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా, ఆ గ్రామస్తులందరూ కూడా ఒకటైపోయి మనం ఆహ్వానించడం జరిగింది. దానికి మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. ఎడమ కిష్టారెడ్డి గారు కూడా దానికి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున సహకరించడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అక్కడ ఉన్నటువంటి 3000 ఓట్లు, 3000 ఓట్లలో 90% ఓట్లు మరి కారు గుర్తుకు మరి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వేయిస్తామని కూడా అక్కడ వారందరూ కూడా తీర్మానం చేయడం జరిగింది. తీర్మానం చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఒక రైతు, ఎక్స్ సర్పంచ్, ఎక్స్ సింగిల్ విండో చైర్మన్ అల్వారెడ్డి గారి నాయకత్వంలో 1 లక్ష రూపాయలు నాకు ఎన్నికల నిమిత్తం వారు డొనేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా కూలి చేసుకునేటువంటి వ్యక్తి మొదలుకొని మరి వ్యవసాయదారులు కూడా 10 రూపాయలు మొదలుకొని 15 రూపాయలు కానీ, 20 కానీ, 50 కానీ, 100 కానీ, 1116 కానీ, 116 కానీ, ఈ విధంగా ఇంకా అదనంగా 2 లక్షల రూపాయలు వాళ్ళు సేకరించి నాకు ఎన్నికల కొరకు ఆ గ్రామం నుంచి 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా వెల్దండ మండలంలో ఉన్నటువంటి శంకరకొండ తాండా, పలుగు తాండా కొత్తగా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడడం జరిగింది. దాంతోపాటు రాగాయపల్లి గ్రామం కూడా కొత్త గ్రామ పంచాయతీ అయింది. ఈ 3 కొత్త గ్రామ పంచాయతీలతో పాటు చౌదరిపల్లి అనే గ్రామంలో రమేష్ రెడ్డి గారని మాజీ సర్పంచ్ 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వారితో పాటు బీజేపీ కార్యకర్తలు, వారితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు 500 మంది వారి పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ విధంగా కూడా రమేష్ రెడ్డి గారు ఒక 10,000 రూపాయలు నాకు అభ్యర్థిగా నాకు ఎన్నికల ఖర్చు నిమిత్తం వారు కూడా డొనేట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజల్లో విపరీతమైన స్పందన ఉంది, వాస్తవంగా స్పందన ఉంది. ఆ సమావేశాలకు కూడా మా వారందరూ వచ్చి ఒక వేదిక పైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ఓట్లు వేయాలని చెప్పి మరి ఎలాంటి విభేదాలు లేవని కూడా మా వారు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజల స్పందన ఉంది. కార్యక్రమాలు ప్రారంభించడం మరి ఒక్కొక్క మండలంలో తప్పకుండా అన్ని మండల కేంద్రాల్లో మేము సమావేశాలు పెట్టుకుంటున్నాం. తర్వాత బైక్ ర్యాలీ పెట్టుకుంటున్నాం. తర్వాత మా తాలూకా నాయకులు మొత్తం కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు గోలి శ్రీనివాసరెడ్డి కానీ, బాలాసింగ్ కానీ, విజితారెడ్డి కానీ, ఎడమ కిష్టారెడ్డి కానీ, మిగతా మండల జిల్లా పరిషత్ అధ్యక్షులు కానీ, మండల అధ్యక్షులు కానీ, సర్పంచ్లు కానీ, ప్రతి ఒక్కరిని కూడా సింగిల్ విండో చైర్మన్లు కానీ, సర్పంచ్లు కానీ, మాజీ సర్పంచ్లు కానీ, పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా ఆహ్వానిస్తున్నాం, స్వాగతం పలుకుతున్నాం. ఆ విధంగా ప్రచారానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలు చాలా స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నాకు వచ్చినటువంటి విషయం, ప్రతి మండలంలో కూడా 10 గ్రామ పంచాయతీలో ఇనానిమస్గా తీర్మానం చేసి పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడినటువంటి మా దగ్గర 77 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి కొత్తగా నూతనంగా. అందులో 44 గ్రామ పంచాయతీలు ఎస్టీ తాండాలు అయినాయి. ఎస్టీలు మొత్తం కూడా అయ్యా మా తాండా మా రాజ్యం అనే నినాదంతో ఈరోజు ముందుకు వచ్చారు ఎస్టీలు. మాకెవ్వరు చేయలేదు. కేసీఆర్ గారు 500 జనాభా ఉన్నటువంటి తాండాలను
ఇలా గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినందుకు మేము కేసీఆర్ గారు రుణం తీర్చుకుంటాం, కారు గుర్తు ఓటేస్తాం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కూడా ముందుకొచ్చి ఆ విధంగా ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడమే కాకుండా ఎవరికి తోచిన విధంగా ఆ గ్రామాల్లో మాకు ఎన్నికల ఖర్చు నిమిత్తం వారు డబ్బులు సేకరించి కూడా మాకు వాళ్ళు డొనేట్ చేయడం జరుగుతుంది. అది ఓటు నోటు ఈ విధంగా ముందుకొచ్చారు. కాబట్టి వారందరికీ మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సో మొత్తంగా అయితే కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని మీ గెలుపుని ఎవరు ఆపే ప్రసక్తి లేదంటారు. ఇక మా ప్రజలు గెలిపించాలని కంకణం కట్టుకున్నారు. ముఖ్యమంత్రి కానుకగా ఇవ్వాలి, కల్వకుర్తికి ప్రాజెక్టు సాధించాలి, మా కుటుంబాలు సంతోషంగా మరి అందరూ కూడా సౌఖ్యంగా ఉండాలని చెప్పి వారందరూ కూడా ఈరోజు గ్రామ స్థాయి నుంచి ఉన్నటువంటి అందరూ కూడా ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ, మహిళలు కానీ, యువత కానీ, రైతు కానీ, విద్యార్థి కానీ, ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా కల్వకుర్తిని ఈసారి గెలిపించి కేసీఆర్ గారికి మనం కానుకగా ఇచ్చి మన కల్వకుర్తికి కావాల్సినటువంటి అన్ని ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి అని చెప్పి మా ప్రజలు కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. మీరు గెలిపించుకొని రండి, మీవన్నీ కూడా ఎన్ని వేల కోట్లైనా నేను ప్రాజెక్టులు మొత్తం ఇస్తా, మీకు తప్పకుండా మీరు సుఖంగా జీవించే విధంగా పార్టీ ఆదుకుంటుంది, కాపాడుతుందని చెప్పి వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఆదిపిస్తాం మీకు బాగా మీకు ఆదిపించారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తానికైతే ఖచ్చితంగా ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంటున్నారు. అదేవిధంగా గత 4.5 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ఖచ్చితంగా కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా కల్వకుర్తి నియోజకవర్గం అభివృద్ధి శరవేగంగా జరుగుతుంటున్నారు. మరి అంతేకాకుండా ప్రచారంలో కూడా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు మొత్తం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని టీఆర్ఎస్ పార్టీని అభ్యర్థి జయపాల్ యాదవ్ గారిని బలపరుస్తున్నారంటున్నారు. అదేవిధంగా ఆర్థికంగా కూడా చేతులందిస్తున్నారు. మరి 2019 ఎన్నికల్లో మరి కల్వకుర్తి నియోజకవర్గం ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటున్నది వేచి చూద్దాం. నమస్తే.